అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పిసినారి కోడలు. శివన్నగూడెంలో ఉండే సుభాష్ తన తల్లికి ఇష్టం లేకపోయినా తను ప్రేమించిన మాధవిని పెళ్లి చేసుకుని పట్నంలో కాపురం పెట్టాడు. ఆ ఇల్లాలు మహాపీనాసిది. ఆ విషయం సుభాష్కి చాలా ఆలస్యంగా తెలిసింది. పాపం ఈ పిసినారి మేళం సంగతి తెలియక సుభాష్ తన తల్లి ఎంత చెప్తున్నా వినకుండా తను ప్రేమించిన మాధవిని పెళ్లి చేసుకున్నాడు. అలా ఆమెను చేసుకున్నందుకు అతను బాధపడని రోజంటూ ఉండేది కాదు. ఒకరోజు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్లే హడావిడిలో ఉన్న సుభాష్ తన పిసినారి భార్య మాధవితో, మాధవి, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. టిఫిన్ రెడీ చేసావా? ఆకలి దంచేస్తుంది. ఏదైనా చేసావా లేదా ఇప్పుడు తినటానికి అంటూ లోపల ఉన్న తన పిసినారి భార్యతో అన్నాడు. అప్పుడు ఆ చక్కనైన ఇల్లాలు వంటగదిలో నుంచి బయటకొచ్చి, అబ్బబ్బబ్బా, ఎలా వేగాలండి మీతోటి? అడిగి అడగగానే రెడీ చేయడానికి నాకేమైనా 10 చేతులున్నాయనుకున్నారా? సరే, వంటగదిలోకి రండి, వడ్డిస్తాను. ఏంటి వంటగదిలోకా? అక్కడికెందుకు? నువ్వు వడ్డించే కాస్త ప్రసాదాలు తినడానికి ఇక్కడ డైనింగ్ టేబుల్ సరిపోతుంది. దాని మీద పెట్టు, నేను తినేసి వెళ్ళాలి. ఊరికే వాదించకండి. లోపలికి రమ్మన్నాను కదా తినటానికి. కావాలంటే అక్కడికొచ్చి తినండి, లేదంటే లేదు అని పట్టుబట్టేసరికి ఇక వేరే దారి లేక వంటగదిలోకి వెళ్లి చూసేసరికి కంచంలో 2 ముద్దల అన్నం వడ్డించుంది. ఆ ఎదురుగా ఒక టమాటా, ఒక బెండకాయ, ఒక వంకాయ వేళ్లాడిదీసున్నాయి. కంచం పక్కనే ఒక గ్లాసులో సగం నీళ్లున్నాయి. అదంతా చూసిన సుభాష్కి ఫీజులెగిరిపోయాయి. ఏంటే, ఉదయం అనగా లేచి నువ్వు వెలగబెట్టిన వంట ఇదా? అయినా వంట చేయకుండా ఏంటి తింగర పని? తింగర పని కాదండి, పొదుపు పని. బయట మార్కెట్లో కూరగాయల ధరలు ఎలా మండిపోతున్నాయో తెలీదా మీకు? టమాటాలు కిలో 120 రూపాయలు, బెండకాయలు కిలో 80 రూపాయలు, ఇక వంకాయలైతే 70 రూపాయల పైనే ఉందండి. అంతంత పిరింగా ఉన్నప్పుడు ఆ కూరగాయలు తెచ్చుకున్నవి ఒక పూట కొండేసుకుని తినేయాలా ఏంటి? అందుకని ఇలా కూరగాయలు వేలాడి తీసుకొని వాటిని చూస్తూ నువ్వు తగలేసిన 2 ముద్దల అన్నం తినాలంటావా? అవునండి, ఇలా ఆ 3 కూరగాయల్ని చూస్తూ తింటే ఎంత ఖర్చు తగ్గుతుందో తెలుసా? అవి కడగడానికి నీళ్లు వృధా కావు, వండడానికి నూనె వృధా కాదు, మంట వండడానికి గ్యాసు వృధా కాదు, వంట పూర్తయ్యాక అంట్లు కడగడానికి డిష్ వాష్ లిక్విడ్ కూడా సేవ్ అవుతాయండి అంటూ తన పొదుపు చిట్టా మొత్తం విప్పేసరికి పిచ్చెక్కిపోయిన సుభాష్ ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా వెళ్ళిపోయాడు. ఈ విధంగా తన పిసినారి పైత్యంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తని చాలా తిప్పలు పెడుతుంది ఆ పిసినారి ఇల్లాలు. ఇక ఇదంతా ఇలా ఉంటే అటు తన ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకొని తనకి దూరమైన కొడుకు గురించి సుభాష్ తల్లి శాంతమ్మ తనలో తాను బాధపడేది. ఒకసారి పక్కింటి కాంతం వచ్చి శాంతమ్మతో ఇలా అంటుంది, ఏంటి శాంతమ్మా, నువ్వు కూడా కొడుకు మీద ఇలా కోపగించుకుని కూర్చుంటే ఎట్లా చెప్పు? చిన్నప్పటి నుండి తండ్రి లేని ఆ పిల్లాడిని ఎంతో కష్టపడి పెంచి ప్రయోజకుని చేశావు. అలాంటిది ఆ పిల్లాడు ఒక పిల్లని ఇష్టపడ్డాడని చెప్పినప్పుడే నువ్వు ఆలోచించుంటే సరిపోయేది కదూ. అప్పుడేమో మొండిగా ఆ పిల్లని ససేమీర ఒప్పుకోనని పంతం దేనికి? తీరా మన పిల్లాడు ఆ పిల్లని పెళ్లి చేసుకుని సుఖంగా కాపురం చేసుకుంటుంటే ఆడిని చూడలేకపోతున్నానని, ఆడికి దూరం అయ్యానని ఈ దిగులు దేనికి చెప్పు? అలా అంటావేంటొదినా? అయినా పెద్దదాన్ని, వాడి తల్లిని నా కోపం వస్తే వాడు నన్ను రాజీ చెయ్యాలి గాని అలా దూరంగా ఉండిపోతాడా? ఇది మరీ బాగుంది శాంతమ్మా. ఆ పిల్లాడికి చిన్నప్పటి నుండి ఏ విషయమైనా సరే నోరిప్పి చెప్పే అలవాటుందా ఏంటి? నువ్వే అన్నీ ఆ పిల్లాడికి అమర్చి పెట్టేదానివి. ఒకవేళ ఏదైనా తక్కువైనా నీ కష్టాన్ని చూసి ఇది కావాలమ్మా అని అడగడానికి ఆ పిల్లాడు మొహం అటుపడేవాడు కాదా? అలాంటిది ఇప్పుడు నువ్వు తన మీద కోపంతో ఉన్నావనుకొని నిన్ను ఎట్లా చల్లారపరచాలో తెలియక ఆ పిల్లాడు అలా ఉన్నాడే అనుకో, కనీసం నువ్వైనా సరే పిల్లాడిని పట్టించుకోవాలి కదా. క్షమాపణ వాడు అడగలేదు, సరే నువ్వు తల్లివే గదు, వాడు నువ్వైనా క్షమించాలి కదా అని కాంతం చెప్పేసరికి శాంతమ్మ ఆలోచనలో పడింది. అంతే, ఆ తెల్లవారే పట్నంలో ఉన్న కొడుకు దగ్గరికి ప్రయాణం గట్టింది. అలా ఇన్నేళ్ల తర్వాత తనని వెతుక్కుంటూ వచ్చిన తల్లిని చూసి సుభాష్ ఆనందించాడు. తను చేసిన తొందరపాటు పనికి తల్లిని క్షమాపణ కోరాడు. ఎంతైనా కన్నతల్లి మనసు కదా, అందుకే కొడుకుని చూడగానే ఇట్టే క్షమించేసింది. ఇక ఆ తర్వాత తన కోడలు మాధవితో తన కొడుకుని ఎలా చూసుకుంటున్నావమ్మా అని అడిగింది.
అలా అత్తాకోడలిద్దరూ అతి తక్కువ సమయంలోనే చాలా దగ్గరైపోయారు. కాని కోడలి పిసినారితనం గురించి మాత్రం ఆ అత్తగారికి తెలియటానికి ఎంతో సమయం పట్టలేదు. అమ్మ కోళ్ళ కాస్తంత టీ పెట్టివ్వమ్మా. వెదవది అలవాటైపోయిన ప్రాణమో ఏమో, రోజుకి 4-5 సార్లు టీ చుక్కలు తాగకపోతే ప్రాణం కుట్టుకుంటా ఉంటది అని అనేసరికి పిసినారి కోడలి గుండెల్లో రాయి పడింది. ఇన్నాళ్ళు 10 రోజులకో 15 రోజులకో ఒక్కసారి 1/2 లీటర్ పాలు తెచ్చుకుని వాటిలో 2 నీళ్లు కలిపి వాటినే 3 రోజులు వాడుకునే కక్కుర్తి బుద్ధి మాధవిది. అలాంటిది ఇప్పుడు అత్తగారు రోజులో 4 సార్లు టీ అంటే తనకి ఖర్చు పెరిగిపోతుందనే భయం మనసులో పెట్టుకుని పైకి మాత్రం ఇలా అంటుంది. అయ్యో అత్తయ్య, రోజుకి 4-5 సార్లు టీ తాగితే మీ ఆరోగ్యం ఏం కావాలి చెప్పండి. అసలే పెరుగుతున్న వయసు. ఈ వయసులో ఆరోగ్యాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అంత మంచిది. ఒక పని చెయ్యండి, టీ తాగాలనిపించినప్పుడల్లా 2 గ్లాసులు నీళ్ళు తాగండి. అది ఆరోగ్యానికి శరీరానికి మంచిది అంటూ తన అత్తగారి కోసం ఎక్కడా లేని ఆరోగ్య సూత్రాలు వల్లిస్తూ టీ మాట మాత్రం దాటేసింది. అలా అత్తగారు వచ్చిన తర్వాత ఆ పిసినారి కోడలు తన పిసినారితనం బయటపడకుండా జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నాను అనుకుంది గాని ఓ 4 పూటలు గడిచేసరికి తన కోడలు తేడా మనిషి అని ఆ అత్తగారు కనిపెట్టేసింది. అప్పుడు శాంతమ్మ తన మనసులో ఇలా అనుకుంటుంది. ఏంటిది, ఈ పిల్ల ప్రవర్తన తేడాగా ఉంది. ఏదడిగినా ఏదో ఒక కారణం చెప్పి దాటేస్తుంది గాని సరిగ్గా టైంకి తిండి పెట్టదు. ఇంట్లో చూస్తే డబ్బాలో సరుకులేవి ఉన్నట్టు లేవు. అసలు ఈ పిల్ల సంసారాన్ని ఎట్ట నెడుతుందో ఏమో. ఓ పని చేత్తా, ఇరుగు పొరుగుని అడిగితే అసలు ఈ పిల్ల తీరేంటో తెలుసుద్దిగా అని అనుకొని కొడుకు ఇంటి పక్కన ఉండే ఇరుగు పొరుగు ఇళ్లలో తన కొడుకు కాపురం గురించి ఎంక్వైరీ చేయగా వాళ్లందరూ ఆ పిసినారి కోడలి విశ్వరూపమేంటో పూసగుచ్చినట్టు చెప్పేశారు. అప్పుడు అర్థమైంది ఆ తల్లికి తన కొడుకు పెళ్ళై ఇన్నాళ్లైనా ఎందుకని తల్లి కోసం రాలేదో. అంటే నా కోడలి పిసినారితనం గురించి తెలిస్తే నేనెక్కడ బాధపడతానానని నా కొడుకు ఎన్నాళ్ళు తల్లినైనా నా దగ్గర కూడా ఈ విషయాన్ని దాచిపెట్టాడన్నమాట. పాపం ఆకలెత్తే ఆరక్షణం కూడా ఆపుకోలేకపోయేవాడు నా బిడ్డ. అలాంటిది ఈ పిసినారి కోడల వల్ల నా కొడుకు కడుపు మార్చుకుంటున్నట్టున్నాడు. ఇట్ట ఊరుకుంటే లాభం లేదు. ఎలాగైనా నా పిసినారి కోడలికి బుద్ధొచ్చేలా చెయ్యాలి అని అనుకుని ఒకసారి తన పిసినారి కోడలి దగ్గరకు వెళ్ళి, చూడమ్మా కోళ్ళ, ఇక రేపు నేను ఊరు బయలుదేరతా గాని వెళ్లే ముందు మన కుటుంబానికి సంబంధించిన ఒక రహస్యం నీకు చెప్పాలి. మనింటికి కోడలుగా వచ్చే ఆడపిల్లలకే మన వంశపారపర్యంగా ఒక వరం వస్తుంది. అదేంటంటే ఇంటిని కుటుంబాన్ని చక్కగా దిద్దుకునే ఇల్లాలికి మన వంశంలో పూర్వకాలం నుండి వస్తున్న ఒక నిధి సొంతం అవుతుంది అని అత్తగారు అనేసరికి ఆ పిసినారి కోడలికి ఎక్కడా లేని ఆసక్తి పుట్టుకొచ్చింది. ఏంటత్తయ్యా, మన వంశపారపర్యంగా కోడలికి చెంది నిధుందా? అవునమ్మా, ఈ రోజు వరకు ఎన్నో తరాలుగా ఆ నిధిని దక్కించుకున్న కోడలంటూ ఎవరు లేరు, నాతో సహా. ఎందుకంటే ఆ నిధి దక్కించుకున్న ఇల్లాలు ఖచ్చితంగా 100% తన వల్ల తన భర్త సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. అలా భర్త సంతోషాన్ని పట్టించుకునే కోడలు మన ఇలవెలుపు గుడికెళ్ళొచ్చిన తర్వాత కలలో గనక ఆ నిధికి సంబంధించిన దారి కనిపిస్తుందంట. అట్లా కనిపించిన ఇల్లాలి పంట పండినట్టేనని మా అత్తగారు చెప్పేది. నిజంగానత్తయ్యా? అవునమ్మా, మా అత్తగారు నాకు చెప్పిన మాటే నేను కూడా నీకు చెబుతున్నా. నేనెలాగో ఆ నిధిని దక్కించుకునే అదృష్టానికి నోచుకోలేకపోయా. చూడ్డానికి బాగా తెలివైన అమ్మేలా కనిపిస్తున్నావు గనక కనీసం నువ్వైనా ఆ నిధిని దక్కించుకుంటే నాకదే చాలు అని తన పిసినారి కోడలికి ఎక్కడ వాత పెట్టాలో అక్కడే పెట్టింది. ఇక అది మొదలు ఆ పిసినారి కోడలు ఎలాగైనా తన వంశంలో కోడళ్ళకి చెందాల్సిన ఆ నిధిని తను దక్కించుకోవటం కోసం తన భర్తని బాగా చూసుకోవటం మొదలుపెట్టింది. ఒక్కసారిగా తన పిసినారి భార్యలో వచ్చిన ఆ మార్పుకి కారణమేంటో తెలియక సుభాష్ జుట్టు బిక్కునేవాడు. కానీ ఆ పిసినారి భార్య మాత్రం తన భర్త కోసం రకరకాల వంటలు చేస్తూ అంతకుముందులా తన పిసినారి బుద్ధి చూపించటం మానేసి భర్త సంతోషమే తనకి ముఖ్యం అన్నట్టు నటించటం మొదలుపెట్టింది. కొన్నేళ్లకి ఆ నటనే ఆమెకు అలవాటైపోయింది. ఈ విధంగా ఓ పిసినారి కోడలి పైత్యాన్ని ఓ తెలివైన అత్తగారు తగ్గించింది. ఇది ఇవాల్టి స్టోరీ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.